ఆ వ్యక్తి కిందనే పని చేయకుండా ఇంకా దినేష్, సతీష్, క్రిషాంక్ ఇంకో ముగ్గురు ఉంటారు కన్వీనర్స్. వాళ్ళకు పని చేస్తే కూడా తిడుతుండే. వాళ్ళతోనే కలిసిపోయి పైసలకు అమ్ముడు పోయినావా, నా మీద కుట్రలు చేస్తున్నావా అంటుండే. వేరే ఏ కన్వీనర్తో మాట్లాడినా, ఏ మొగంతో మాట్లాడినా రీట్వీట్ అని ఒకటి ఉంటుంది కదా సార్ సోషల్ మీడియాలో, దాన్ని కొట్టినావా, నీ బాయ్ ఫ్రెండ్ కొట్టినావా రీట్వీట్ అని అడుగుతుండే. నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ సార్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్. ఇవి 5 ఏళ్ల నుంచి తనతో మెసేజ్ ఉంటాయి సార్. బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నువ్వే పార్టీ మీది జగన్మోహన్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నువ్వు 1000 కాల్స్ చేసినావు, 1000 మెసేజ్ పెట్టినా, ఏం పెట్టినా నీ కాళ్ళు మొక్కుతా, నన్ను బద్నాం చెయ్యకని పెట్టినా. ఒకవేళ నీకు ఇంకేదైనా ఆశ ఉంటే అదన్నా చెప్పు, కానీ నన్ను బద్నాం చెయ్యకని చెప్పిన సార్. సెక్సువల్ గా కూడా నీకేమన్నా ఉందా చెప్పు అంటే అది కూడా కాదని చెప్పిన. అన్ని రకాలుగా నన్ను టార్చర్ చేయకుండా ప్రశాంతంగా లేను, నా చదువు అన్ని వదులుకొని వచ్చిన అని చెప్తే కూడా వదలలేదు సార్. ఈ మొన్న లాస్ట్ టైంలో కూడా ఒక కేటీఆర్ అన్న పక్కనుండే ఒక అన్నకు ఫోన్ చేసి, ఏరా దాన్ని నువ్వు సుగలుగుతున్నావా అని చెప్పి ఆ అన్నని తిడితే, ఆ అన్న నాకు ఫోన్ చేసి తిట్టిండు, ఎన్ని రోజులు మీ కథలు, ఎవడో ఒకటి ఉండండి తెలుసుకోండి అని చెప్పిండు. ఆ రోజు ఫోన్ చేస్తే ఎత్తలే. అప్పటి నుంచి మాటలు లేవు. నా ఆడియోలు బయట పెట్టించిండు, కవిత గారిని నేను తిట్టినా అనే ఆడియోలు బయట పెట్టించిండు. ఈ కేటీఆర్ అనేటోడు నాకు హామీ ఇచ్చిండు, నేను ఉన్నాగా నువ్వెందుకు భయపడతావు, నేనున్నా కదా నీ ఏంట అని. ఇవి వదిలేసిండు, అన్నీ వదిలేసిండు. అయినా కూడా నేను వీళ్ళని లెక్క చేయలేదు సార్. ఎందుకంటే నాకు నా మామ ఉన్నాడు అనే ఒక ధైర్యం, మా అమ్ముంది ఒక ధైర్యం, నా ఊరే నా ధైర్యం అనుకొని చివరికి నా మీద కక్ష తీరక అహ్మద్ పాషా అనే ఒక వ్యక్తి కేవలం నా పేరు పెట్టకుండా నన్ను ఏడిపించిన వాళ్ళు, నేను కేసు పెట్టిన వాళ్ళ పేర్లు పెట్టి, నువ్వు వీడిని ఏడిపించినవంట, నీ కాలేజీలో ఎవరినో సార్ని ఏడిపించినవంట, ఇది నీచమైన చరిత్ర, మీ అమ్మ సొంటిది, మీ నాన్న సొంటోడు కొట్టేసిన కేసు సార్. అది ఏమి పొలిటికల్ గా పెట్టిన కేసును తీసుకొచ్చి ఆ కేసు నీదే నీచమైన బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడికి పోవాలి, నా కుటుంబంతో ఎందుకు వచ్చిండు, ఏంది నేనేం చేసిన తనకు, నేనేం తను వచ్చి తన నా మీద ఎందుకు పగబట్టుకున్నాడో చెప్పాలా. ఇది ఆగదు సార్, ఇది ఆగదు. ఇది వాడొచ్చి కాంప్రమైజ్ అయ్యి నాతో చెప్పాలి. నాకు ఏమీ వద్దు సార్ తన నుంచి, నేను పైసలు ఆశించాల్సిన అవసరం లేదు, బతికెంత ఆస్తుంది, బతుకుతా, మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, చదువుకోగలుగుతా, నేనేం నామగ్రాలని కూడా కాదు, నాది నాకుంది. మీరు ఒకసారి రాష్ట్రప్రియ గురించి ఇంతే మీకు చెప్తారు, అందరూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. నాకు వాడి నుంచి ఏమీ వద్దు. ఏ ఆడపిల్లలతోనైతే నా మీద మచ్చలేపించిండో అది ఒప్పుకొని నాతోన ఇంకొకసారి లంగకథ లేకుండా వాళ్ళని ఎట్లా చూస్తారో నన్ను అంతే సమానంగా చూడాలి. అంటే వాళ్ళు పతివ్రతలో నేను బజార్ దాన్నా అందరికీ చెప్తున్నాం. ఆడియోలు ఉన్నాయి సార్, మీకు ఒకటి తీసి పంపిస్తాను. నేను ఇంకా భరించలేను సార్, నా వల్ల కాదు. నిన్న 25 నిద్ర మాత్రం లేసుకోకూడదు, సావలేదు కనుక నేను వచ్చిన, నాకు సావు వస్తలేదని లేదు సార్, లేదు సార్, నాకు ఇంకా కాదు సార్.